అందరికీ నమస్కారము. మాఘపురాణము 28వ అధ్యాయము. పూర్వము బ్రహ్మ, ఈశ్వరుడు వీళ్ళిద్దరికీ మధ్య వాదోపవాదం జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నేను సర్వేశ్వరుడిని, 14 లోకాలకి అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ 14 లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను, కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాద ప్రతివాదములు, తర్కమీమాంసలతో 1000 ఏళ్లు గడిచిపోయాయి. ఇద్దరూ వాగ్వాదంలో మునిగిపోయారేమో. సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది. అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్రేష్ఠులయ్యారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా అందులో కనిపించుచున్నాయి. ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆది గాని అంతము కాని లేవు. సర్వత్రా తానే ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాది దేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనబడుచున్నారు. నదీ నదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనబడుచున్నాయి. భీషణమైన వేడి నిట్టీర్పులు వెదజల్లుతున్నాయి. కోటి సూర్యకాంతుల వెలుగులలో ప్రకాశించుచున్నాడు. సమస్తములకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియటలేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని, అట్లు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇద్దరు వెంటనే బయలుదేరి 1000 ఏళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆది గాని అంతము కాని కనుగొనలేక మరలా మొదటికే వచ్చి ఇట్లా అనుకున్నారు. ఆహా, ఏమి ఇది! బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేకపోయాము. అంటే మనం అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడనమాట. సృష్టి, స్థితి, లయకారకుడు కూడా అతడే సర్వంతర్యామి. జగముల నేలే జగదాధారుడు అతడే. పంచభూతములు, సూర్యచంద్రులు సర్వము ఈ శ్రీమన్నారాయణుడే. కావున ఈ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణముల వలె అని నిర్ణయించుకున్న వారై శ్రీ మహావిష్ణువునకు స్తోత్రము చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంత కాలం నుండి వాదించుకొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలిగించుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించినాను. నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యంతములు తెలుసుకోలేక నిశ్చేష్టులయ్యారు. ఆ విధముగా మీ కలహాన్ని ఆపు చేశాను. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలుపవలను అని వినండి. సమస్తములకు 3 గుణములు నిర్దేశించబడ్డాయి. వీటినే త్రిగుణములు అంటారు. అవి సత్వ, రజ, తమో గుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్వ, రజోస్తమో గుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపానికి ఆదిలో 3 రూపాలే ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసి తిని. కావున వీరిని త్రిమూర్తులు అంటారు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమయ్యాము. కావున మీరు వేరు, నేను వేరు అన్నది లేదు. అంతా ఒక్కటే, ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురులో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదము ఉండదు. రజోస్తమో గుణముల ప్రభావంచే మీరు ఇట్లు ప్రవర్తించారు. బ్రహ్మదేవ, నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు? నా నాభికముల నుండియే కదా. కావున నీకును నాకును భేదమున్నదా? లేదు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడు వగు నీ గొప్పతనమును తెలుసుకున్నట్టుకు నారదుడు ఒకనాడు నీ మహత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును అతనికి తెలియజేసి తిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు. ఓ శాంబశివ, నువ్వు నిర్వికార నిరాకార కల్పుడువు, శక్తి స్వరూపుడువు, త్రినేత్రుడువు, సర్వేశ్వరుడువు, ఆదిదేవుడువు నీవే, ఆత్మస్వరూపుడివి నీవే, బోళాశంకరుడువైన నీవే. ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను. అందుకే మనసు శివకేశ్వులని భక్తులను పూజిస్తారు. నిత్య సత్య స్వరూపుడువు, నిత్యానంద రూపుడువు, నిత్య ధ్యాన స్వరూపుడువు, అర్ధనారీశ్వరుడువు. నీవు కూడా నాతో సమానుడివే అంటూ బ్రహ్మకు, శివునుకు జ్ఞానోదయం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించాడు. కావున మాఘమాసం నందు త్రిమూర్తాత్మకమైన స్వరూపుడైన జగద్రక్షకుడగు శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తుల మగుటమే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు. ఈ విధముగా మాఘపురాణము 28వ అధ్యాయము సమాప్తము.